అనారోగ్యాలతో వైద్యశాలల్లో వైద్యం తీసుకుంటున్న టీడీపీ నేత పొట్ట శివకు జనసేన పార్టీ రాజంపేట పార్లమెంట్ సమన్వయకర్త అధికారి కృష్ణ మానవత్వం చాటుకుని 20,000 రూపాయలు వైద్య ఖర్చులకు సహాయ కార్యక్రమాలకు అందించారు. ఈ సందర్భంగా శనివారం సిద్ధవటం మండలం తెలుగు యువత అధ్యక్షుడు పుత్త సుధీర్ మాట్లాడుతూ ఉప్పరపల్లె గ్రామ నివాసి శివ టీడీపీ విజయానికి అహర్నిశలు కష్టపడి అనారోగ్యాలతో ఏలూరు వైద్యశాలలో వైద్య సేవలు తీసుకుంటున్న పొట్ట శివ ఆరోగ్య సమస్యలపై స్పందించి రాజంపేట జనసేన పార్టీ పార్లమెంట్ సమన్వయకర్త అధికారి కృష్ణ 20,000 వైద్య ఖర్చుల నిమిత్తం సహాయం చేశారని వారి కుటుంబ సభ్యులకు అందించామని ఎంతో మందికి ఆర్థికంగా సేవలు అందిస్తున్న అధికారి కృష్ణకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. కన్న కొడుకు ఆరోగ్య సమస్యలు క్షీణించి ఏలూరు వైద్యశాలలో వైద్యం తీసుకుంటున్న కుమారుడి ఆరోగ్యంపై కన్నతల్లి రోధించడంతో పలువురు కంటతడి పెట్టుకున్నారు. ప్రతి ఒక్కరూ మా కుటుంబాన్ని ఆదుకొని మా కుమారుడికి ప్రాణభిక్ష పెట్టాలని ఆమె వేడుకుంది. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ యువనేత డేరంగుల శ్రీకాంత్, మన ఊరి స్వచ్ఛంద సేవా సంస్థ చైర్మన్ రవికుమార్, వినోద్ తదితరులు పాల్గొన్నారు. నిజంగా నా బిడ్డను నాకు దీవించి నా బిడ్డను దీవించండి తల్లిలారా తండ్రులారా, ఇంతగాడికి నేనేమి చెప్పలేరా. మండలం ఉప్పరపల్లె గ్రామానికి చెందినటువంటి పొట్టా శివకుమార్ టీడీపీ నాయకులు, పొట్టా శివప్రసాద్ టీడీపీ నాయకులు గ్యాస్ ట్రబుల్ ప్రాబ్లంతో కడపలో చూపించుకున్నారు. తర్వాత అది ఎక్కువయ్యి సిఎంసి హాస్పిటల్లో అడ్మిట్ అయ్యి లోపల అవయవాలు చాలా దెబ్బతిన్నాయి. ఆర్థికంగా ఇప్పటికే 10 లక్షల రూపాయలు ఖర్చు చేసినారు. వాళ్ళ శక్తి మించి ఖర్చు చేశారు. ఇంకా 20-30 లక్షలు ఖర్చు కావచ్చు అని అంటున్నారు. వాళ్ళ చూస్తే చాలా బీదరకమైన కుటుంబము. ఈ విషయం తెలుసుకున్న జనసేన రాజంపేట సమన్వయకర్త పార్లమెంటరీ సమన్వయకర్త అధికారి కృష్ణ గారు స్పందించి 20,000 రూపాయలు ఆర్థిక సాయం చేశారు ఆ కుటుంబానికి. అలాగే సారంగా కొందరు నాయకులు ముందుకు వచ్చి ఆ కుటుంబాన్ని ఆర్థికంగా భరోసా కల్పించాలని కోరుకుంటున్నాను.